దానియేలు గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానియేలు కథ అనేది ధైర్యం, విశ్వాసం మరియు దేవునిపై నమ్మకం యొక్క గొప్ప ఉదాహరణ. ఈ కథలో దానియేలు తన విశ్వాసం కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నిలబడతాడు. దేవుని పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధత మరియు విశ్వాసం కారణంగా ఆయన సింహాల గుహలో పడవేసినప్పటికీ కూడా దేవుడు ఆయన్ను రక్షించాడు. దానియేలు బబులోనియ రాజ్యంలో ఉన్నప్పటికీ ఆయన దేవుని పట్ల తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు. దానియేలు రాజు దర్యావేసు పట్ల నిష్కపటంగా పనిచేసేవాడు మరియు రాజు సేవలో ఉన్న ప్రధాన అధికారులు ఒకరితను. దానియేలు స్వచ్ఛమైన వ్యక్తిగా ఉండడంతో రాజు దర్యావేసు అతన్ని పై అధికారిగా నియమించాలనుకున్నాడు. దీన్ని చూసిన ఇతర అధికారులు దానియేలును అసూయతో చూశారన్నమాట. వారు దానియేలును తప్పుగా చూపించడానికి ఒక కుతంత్రం పన్నారు. రాజును ఒప్పించి 30 రోజుల పాటు ఎవరు ఇతర దేవులను పూజించినా సింహాల గుహలో వేయాలని ఒక శాసనం కల్పించారు. రాజు కూడా దీన్ని అంగీకరించి ఆ శాసనాన్ని అమల్లోకి తీసుకొచ్చాడనమాట. దానియేలు ఈ కొత్త చట్టం గురించి తెలిసినా తన ప్రార్థనను మార్చుకోలేదు. ఆయన రోజు 3 సార్లు తన గదిలోకి వెళ్ళి యెరూషలేం వైపు తిరిగి ప్రార్థించేవాడు. ఆయన తన దేవుని పట్ల నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆయన తన జీవితాన్ని సవాలుగా పెట్టాడు. దానియేలు దేవుని మీద విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరి ముందు కూడా తలవంచలేదు. దానియేలు రాజు శాసనాన్ని అతిక్రమించి దేవునికి ప్రార్థన చేయడం చూసిన అధికారులు ఈ విషయాన్ని రాజుకు తెలియజేశారు. రాజు దానియేలు పట్ల సానుభూతి చూపించినప్పటికీ చట్టాన్ని మార్చే అధికారం తనకు లేదని తెలుసుకున్నాడు. అందువల్ల దానియేలును తప్పక సింహాల గుహలో వేయవలసిన అవసరం వచ్చింది. దానియేలును సింహాల గుహలో వేసినప్పుడు రాజు చాలా విచారించాడు. ఆయన రాత్రంతా ఆందోళనతో గడిపాడు. రాజు దానియేలును దేవుడు రక్షిస్తాడని నమ్ముతూ ఆయన కోసం ప్రార్థిస్తూ గడిపాడనమాట. ఉదయం లేవగానే గుహ దగ్గరికి వెళ్ళి దుఃఖస్వరంతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించున్న నీ దేవుడు నేను రక్షించగలిగేనా అని అతన్ని అడిగాను. దేవుడు తన దేవదూత ద్వారా సింహాల నోరు ముగించాడని దానియేలు తెలిపాడు. దానియేలు పట్ల ఏ విధమైన హాని జరగకుండా దేవుడు ఆయన్ను కాపాడతాడు. దానియేలు దేవుని రక్షణ పొందినట్లుగా అర్థమై ఆయన్ను బయటకు రప్పించాడు. దానియేలును నిందించిన అధికారులను మరియు వారి కుటుంబాలను సింహాల గుహలో వేయమని ఆజ్ఞాపించాడు. సింహాలు వారిని వెంటనే చంపివేశాయి. ఇక్కడ మనకు బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, దానియేలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవునిపైన విశ్వాసం తగ్గలేదు. ఈ సంఘటన మానవ శక్తి కంటే ఉన్నతమైన దివ్య రక్షణకు మనం విశ్వసించిన ప్రార్థన చేయవలసిన అవసరాన్ని బోధిస్తుందన్నమాట.